ఆవగింజంత విశ్వాసం ఉన్నా కూడాను పర్వతాలను సైతం కదిలించగలవు అన్నాడు యేసు ప్రభువు. మన మీద మనకి నమ్మకం ఉండాలి. ఉంటే జ్ఞానయోగం అంటే ఐ కెన్ డూ ఎనీథింగ్ కమ్ వాట్ మే, నేను ఏదైనా చేయగలను, పోతే ప్రాణాలు పోయే కాక, సో వాట్, ఐ విల్ బి ఏ గ్రేట్ ఫైటర్ లైక్ రామ్ లక్ష్మణ్. ఆ ప్రాణాలే పోతాయి, అంతే కదా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆవగించేంత విశ్వాసం ఉన్నా కూడాను కానీ మన పిరమిడ్ మాస్టర్ దగ్గర గుమ్మడికాయ అంత విశ్వాసం ఉంది. ఆత్మలోని ఆత్మ అంట, ఆత్మలోని ఆత్మ అంట, నోటిలోని మాట అంట, పనికిరాని మాటలంట, వద్దు వద్దు వద్దంట, మాట శుద్ధి ఉండాలిరో, ఆత్మసిద్ధి కలగాలిరో. మాట శుద్ధి ఉండాలి, దాని పేరే జ్ఞానయోగము. మాట శుద్ధి ఉంటే ఆత్మసిద్ధి కలుగుతుంది. ఆత్మకి సిద్ధి కావాలి. అజ్ఞానంలో ఉంటే సిద్ధి లేదు, జ్ఞానంలో ఉంటే సిద్ధి వస్తుంది. ఆ సిద్ధి ఎలా వస్తుంది? మాట శుద్ధి ఉండాలి. ఆత్మ యొక్క ఆత్మ అంట, నోటిలోని మాట అంట, నోటిలోని మాట అంట, ఆత్మ యొక్క ఆత్మ అంట, ఆత్మశుద్ధి ఉండాలి రో, ఆత్మసిద్ధి కలగాలిరో, మాట శుద్ధి ఉండాలిరో. ఇది జ్ఞానయోగం అంటే. ఇంకా ఏంటి జ్ఞానయోగం? ఒక్కటే జాతి అంట, ఒక్కటే మతం అంట, ఒక్కటే లక్ష్యం అంట, ఒక్కటే మార్గం అంట, ఒకటే శ్వాస అంటారో, ఒకటే ధ్యానం అంటారో. రకరకాల ధ్యాన పద్ధతులు వాళ్ళు తెలుసుకునే జ్ఞానయోగము. ఓన్లీ వన్ వే మై డియర్ ఫ్రెండ్స్, మెడిటేషన్. దేహం అంటే బట్టంట, ఆత్మయే మనమంట, ఆత్మ అంటే దైవం అంట, దైవం అంటే ఆత్మ అంటే, మనమే దేవుళ్ళమంటారో, మనదే ఆనందమంటారో, మనమే దేవుళ్ళమంటారో. అరే దేవుడు ఎక్కడా, దేవుడు ఎక్కడా అని దేవుడు అట్టుపోయేవాడే దేవుడు. అరే మనమే దేవుళ్ళం బై, జగత్ సోచాయించు బై, నువ్వే బై దేవుడు అని తెలుసుకోవడమే జ్ఞానయోగము. వేదాలు ఇంత తత్వమసి శ్వేతకేతో నువ్వే దట్బై. మోసెస్ విన్నాడు, యు ఆర్ దట్ యు ఆర్, అంతే. మోసెస్ 10 కమాండ్మెంట్స్ యొక్క మోసెస్ యొక్క ఫస్ట్ ఆయన చూసి విన్నది యు ఆర్ దట్ యు ఆర్. తత్వమసి శ్వేతకేతో సేమ్ థింగ్. చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి. ముక్కు పచ్చదాక ముందే ధ్యానం మొదలు పెట్టాలా, అంతేగాని జుట్టు నెరిసిన తర్వాత కాదు. ఈ అబ్బాయికి జుట్టు నెరవలేదు, ఓకే, ఇంకా ముక్కు పచ్చగానే ఉంది. 8th క్లాస్లో వీళ్ళు స్కూల్కి వెళ్ళి నేను ధ్యానం చేయించాను తాడిపత్రిలో. తాడిపత్రికి నాకు ఒక గొప్ప అనుబంధం ఉంది. నా పేరు మీద ఉన్న సిటీ అదొకటే. మర్డర్ చేయడానికి ప్లాన్స్ అన్ని వేసుకుని ఈ అబ్బాయి మర్డర్ చేయకుండా వచ్చాడు. ఓకే, దాని పేరే జ్ఞానయోగము. 2 విషయాలు చేయకూడదు. ఒకటి, నిన్ను నువ్వు మర్డర్ చేసుకోకూడదు, ఆత్మహత్య చేసుకోకూడదు. ఎన్ని కష్టాలైనా పడు, కానీ డోంట్ మర్డర్ యువర్ సెల్ఫ్. గో త్రూ ద లైఫ్ వాట్ ఎవర్ మే బి ద డిఫికల్టీస్. ఎంత అధ్వానంగా బతుకుతున్నా కూడాను బతుకు. బ్రతకడం ఒక గొప్ప సాహసము. దేశం కోసం సావద్దు, దేశం కోసం బతుకు. నీకోసం నువ్వు సావద్దు, నీకోసం నువ్వు బతుకు. ఆత్మహత్య మటుకు చేసుకోకూడదు. ఒక అమ్మాయి నాతో పాటు
వరంగల్ అమ్మాయి అనుకుంటాను, మంచిగా ధ్యానం చేసింది. ఆ అమ్మాయి పేరు ఎవరు చెప్తున్నాను, కరెక్ట్, రాజేశ్వరి. ఆ అమ్మాయి బాగా ధ్యానం చేసింది, మూడో కన్ను వచ్చింది, అన్ని అనుభవాలు పొందింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి ఒక లవర్ ఉన్నాడు, ఓకే. కానీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు, మామూలు సినిమా స్టోరీ ఇది, అయ్యా బాబు. కానీ అమ్మాయి పెళ్లి చేసేసారు. ఆ అమ్మాయి హస్బెండ్ అమెరికా పోయాడు, ఈ లవర్ కూడా పోయాడు అమెరికాకి. ట్రయాంగులర్ ఫైట్, రంజైన సినిమా, అవునా కదా. నేను కూడా అమెరికా వెళ్ళాను, వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అన్నీ బాగానే ఉన్నాయి. పైకి నవ్వుతుంది, ఒకసారి ఏడుస్తుంది, ఒకసారి పైకి నవ్వుతుంది, ఏమిటో. మళ్ళీ ఒకసారి హైదరాబాద్ వచ్చింది, నాతో పాటు 15 రోజులు ఊరంతా తిరిగింది. నాతో పాటు తిరిగినటువంటి మామూలు విషయం కాదు, అవునా కదా. 15 రోజులంతా తిరిగింది, అన్నీ తెలుసు ఆవిడకి. కానీ సూసైడ్ చేసుకుంది. అయ్యా బాబోయ్, అంటే అజ్ఞాని కాదు, మంచి జ్ఞానం ఉన్నవాడు కూడా వీక్ అయిపోయి ఆత్మహత్య చేసుకుంటాడు. దయచేసి మీరు కూడా ఆత్మహత్య చేసుకోవచ్చు. డోంట్ మర్డర్ యువర్ సెల్ఫ్. విధి లేని పరిస్థితుల్లో ఎవరినైనా మర్డర్ చేయి, విధి లేని పరిస్థితిలో యుద్ధాయ కృతనిశ్చయ. కానీ 5 ఊళ్ళు ఇవ్వమయ్యా అన్నాడు, అది కూడా ఇవ్వను, నేను చంపుతానంటే అప్పుడు నువ్వు వాడిని చంపాలి. అంతవరకు నిన్ను నువ్వు బతికించుకోవాలి. పులి నేను చంపడానికి వస్తుంది, పులిని చంపు. మేకని చంపడానికి వస్తుందా? లేదా, మేకని చంపడాలేంట్రా, కోడి కుక్కరికో అంటుంది, దాన్ని చంపుతావేంట్రా? సాహసం నువ్వు. ఆ అమ్మాయి రాజేశ్వరి ఎంతో ధ్యానం చేసింది, ఎన్నో థర్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది, తన జన్మలు చూసుకుంది. కానీ ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకుంటే నీకు ఎన్ని కష్టాలతో ఉంటావో దానికన్నా 10% ఎక్స్ట్రా కష్టం పెట్టి రిపీట్ చేయాల్సి ఉంటుంది. సేమ్ థింగ్ యూ హ్యావ్ టు గో త్రూ అగైన్. ఎన్ని కష్టాలైనా పడండి, యూ హ్యావ్ ప్లాన్డ్ యువర్ ఓన్ డిఫికల్టీస్, యూ హ్యావ్ క్రియేటెడ్ యువర్ ఓన్ రియాలిటీస్. డోంట్ కిల్ యువర్ సెల్ఫ్, డోంట్ మర్డర్ యువర్ సెల్ఫ్, ఓకే. అదొక్కటి చేయకుండా ఉండండి. యు ఆర్ ఎ పర్ఫెక్ట్ మాస్టర్. చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రుల పెంపకం వల్ల, ఎక్కడ పుట్టామో ఎక్కడ పెరిగామో దాని వల్ల మనకి ఒక నమ్మక వ్యవస్థ వస్తుంది. పెద్దగా అయిన తర్వాత యూ హ్యావ్ టు చెకప్ యువర్ నమ్మక వ్యవస్థ. ఎవరైనా గడ్డం గారు దొరికితే, లేకపోతే రామ్ లక్ష్మణ్ గారు దొరికితే, యూ హ్యావ్ టు చెకప్ యువర్ నమ్మక వ్యవస్థ. మనం బీపీ చెకప్ చేసుకుంటాం చూడండి. డాక్టర్ దగ్గరికి పోయి నా బీపీ సరిగా ఉందా లేదా అని చెప్పేసి, సరిగా లేదు పోయి చచ్చిపోతావు. బీపీని చెకప్ చేసుకోవడానికి ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళినట్టు నీ భూమిలో ఏదైనా పంట వేసుకోవాలి, సాయిల్ చెకప్ చేయాలి, సాయిల్ టెస్టింగ్. ఆ సాయిల్ టెస్టింగ్ దానిలో ఏముంది ఏం లేదో తెలుస్తుంది. చెకప్ చేసుకున్నట్టు నువ్వు పాడుతున్నావు బాగా, ఏ మంగళంపల్లి బాలబడికి ఎక్కడో వెళ్ళి నేను సరిగా పాడుతున్నానా లేదా, నేను సుస్వరంలో నా రాగం సరిగా చెకప్ చేసుకోవాలి ఎక్స్పర్ట్ దగ్గర. అలాగే నీ నమ్మకాలను నువ్వు చెకప్ చేసుకోవాలి. రాముడే నాకు దేవుడు అని నేను నమ్ముతున్నాను, చెకప్ చేసుకోవాలి, నా నమ్మకం కరెక్టా కాదా అని అడగాలి. యూ హ్యావ్ టు చెకప్ యువర్ నమ్మక వ్యవస్థ. అప్పుడు నీ జ్ఞానయోగంలో ఉన్నట్టు. ఇఫ్ యూ డోంట్ చెకప్ యువర్ నమ్మక వ్యవస్థ, యు ఆర్ స్టూపిడ్ ఫెలో. ప్రతి ఫీల్డ్లోనే ఎక్స్పర్ట్స్ ఉంటారు. నువ్వు బాగా ఫైటింగ్ చేయాలనుకోండి, యూ హ్యావ్ టు గో. ఈ మారన్ శివప్రసాద్ దగ్గరికి వెళ్తే ఫైటింగ్ వస్తుందా? నాకు గడ్డం పెంచుకోవడం వస్తుందంటే ఇంతలాగా తెచ్చాడు. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఫైటింగ్ నేర్పిస్తారు. దే ఆర్ ఎక్స్పర్ట్స్. రామ్ లక్ష్మణ్ గారు అంటే ప్రతి ఫీల్డ్లోనే ఎక్స్పర్ట్ ఉంది. అలాగే నమ్మక వ్యవస్థ సరిగా ఉందా లేదా చెకప్ చేసుకోవడం కోసం ఎక్స్పర్ట్స్ ఎవరయ్యారంటే పిరమిడ్ మాస్టర్స్.